సబ్స్క్రైబర్స్ లో ఒకరు గీ ప్రిపరేషన్ పై వీడియో చేయమని కామెంట్ చేశారు. ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ పాలైతే తీసుకుంటారో ఆ పాలని ఒక పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకొని 15 to 20 minutes లో ఫ్లేమ్ లో మరిగించుకుంటే మిగడ బాగా కడుతుంది. అలానే చిన్నపిల్లలు కానీ ఈ పాలు తీసుకున్నట్టయితే జలుబు దగ్గు దూరంగా ఉంటాయి. ఇలా మరిగించుకున్న పాలు చల్లారిన తర్వాత 24 hours ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టయితే ఫ్యాట్ ఫామ్ అయ్యి మిగడ పైకి తేలుతుంది. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నది ఆవు పాల మిగడ మాత్రమే. ఎటువంటి తోడు కానీ పెరుగుపోయిన మిగడ కానీ పెరుగు కానీ యూజ్ చేయకుండా ఓన్లీ ఆవు పాలతో వచ్చే మిగడతో మాత్రమే నెయ్యి చేస్తున్నాను. ఆవు పాలతో వచ్చేటప్పుడు నెయ్యి చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఇలా కలెక్ట్ చేసిన మిగడంతా కూడా మనకి బాక్స్ లో క్రీమీ టెక్స్చర్ లో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఒక టిప్ చెప్పబోతున్నాను మీకు. అల్యూమినియం కానీ స్టీల్ కానీ పాలు మరిగించేటప్పుడు ఇలా పాత్రకు అంటుకుపోతుంది కదా, దీన్ని వదిలేయకుండా సింక్ లో పెట్టి నానబెట్టి స్క్రబ్ తో గీక్కుండా మనం ఏం చేయాలంటే కొంచెం లో ఫ్లేమ్ లో కానీ స్టవ్ పైన పెట్టి ఇలా చేత్తో ఇలా స్క్రబ్ చేసినట్టయితే మిగడంతా కరిగి ఇలా బాగుంటుంది. తపేలు కూడా క్లీన్ అయిపోతుంది. అదే తపేల్లో మనం టీ కానీ కాఫీ కానీ చేసుకొని గిన్నెలు చాలా తక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ సెకండ్ టిప్ కానీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా కలెక్ట్ చేసుకున్న మిగడ ఇక్కడ క్లిప్ ఒకటి మిస్ అయింది. ఈ మిగడంతా కూడా నేను మిక్సీ జార్ లో తీసుకొని కొంచెం కొంచెంగా కూలింగ్ వాటర్ వేసుకుంటే గ్రైండ్ చేసుకుంటున్నాను. మా వారికి అదేం క్యూరియాసిటీయో తెలియదు కానీ నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు చాలా దగ్గరుండి జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తారు. సో ఇలా ఫామ్ అవుతుంది అనమాట. వెన్న పేరుకుపోయి వాటర్ సెపరేట్ వెన్న సెపరేట్ అయిపోతుంది. సో కూలింగ్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే వెన్న మనకి గట్టిగా పైకి తేలి వస్తుంది అనమాట. అదే హాట్ వాటర్ వేస్తే వెన్న కరిగిపోతుంది. పిల్లలకు కూడా వెన్న అంటే చాలా సరదా కదా. ఇలా ప్రిపేర్ అయిన వెన్నని ఇలా మరిగించుకోవాలి. ఇక్కడ టిప్ నెంబర్ 3 చెప్పబోతున్నాను. ఇలా మరిగిస్తున్నప్పుడు నెయ్యి మరుగుతుంది కదా అని పొయ్యి మీద పెట్టి పక్కకు వెళ్ళిపోకుండా ఇలా స్పూన్తో కంటిన్యూస్ గా ఒక 15 to 20 minutes గానీ మనం ఇలా కలుపుతూ ఉన్నామంటే అడుగును వచ్చే గోదావరి అంటాం మేమైతే, అడుగును వచ్చే స్క్రబ్ అంతా కూడా మనం తినడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఫైనల్ గా ఇలా నెయ్యి ఆ గోదావరి రెండు సపరేట్ అయిపోతున్నాయి. లాస్ట్ గా నెయ్యి అయితే రెడీ అయిపోయింది. అక్కడ వైట్ గా కనిపిస్తున్నదంతా కూడా బ్రౌనిష్ షేడ్ లోకి వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు పెట్టేసి పక్కకు వెళ్ళిపోయినట్టయితే అది మాడిపోయి తపేలా వాష్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే తినడానికి కూడా పనికి రాకుండా పోతుంది. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చూస్తున్నారు కదా నెయ్యి ఎలా పొంగుతుందో. సో అందుకేంటంటే కొంచెం పెద్ద తపేల్లో మీరు నెయ్యి ప్రిపేర్ చేయడానికి ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వినాయక చవితి వస్తున్నాయి కాబట్టి దానికి నెయ్యి సపరేట్ గా తీసి పెట్టుకున్నాను. ఇది మేము డైలీ యూస్ అనమాట. ఇందులో టీ జాలీలో ఉన్నదంతా కూడా ఇప్పుడు పంచదార వేసుకొని తినేస్తాము. ఒకవేళ ఈ ప్రిపరేషన్ నచ్చితే సబ్స్క్రైబ్.